ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ మీద మీకు సింపుల్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీగా ప్రిపోజిషన్స్ అనే టాపిక్ పైన 1 or 2 క్వశ్చన్స్ ఆడటం జరుగుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాబో డిఎస్సిలో కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి ఎస్ఎస్సి, సిజిఎల్, జీడీ కానిస్టేబుల్, ఎనీ ఎగ్జామ్ కంపల్సరీగా గ్రామర్ పార్ట్ నుంచి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ పైన 100% క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ టాపిక్ పైన మనం క్వశ్చన్స్కి ఆన్సర్ సింపుల్గా ఎలా చేయాలి అంటే మీకు ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రిపోజిషన్స్ ఏం లేదండి, ప్రిపోజిషన్స్ ఏం చెప్తాయి అంటే ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. ప్రీ పొజిషన్ అంటే ముందు స్థానం. అంటే ఒక సెంటెన్స్లో ఈ పదముల మధ్య ఉండి వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపే వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. ఇవి ఏం చెప్తాయి? ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ రిఫర్స్ టు ఏ స్పెసిఫిక్ టైమ్, పీరియడ్ అండ్ ప్లేసెస్. మీకు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డిటిపి గుర్తుపెట్టుకోండి. డిటిపి, డి అంటే డైరెక్షన్ చెప్తాయి, టి అంటే టైమును చెప్తాయి, పి అంటే ప్లేసును చెప్తాయి. అలాగే ఇంకా ఏం చెప్పడం జరుగుతుందంటే మోషన్, ఇన్స్ట్రుమెంట్, మేనర్, సపోర్ట్, అలాగే అపోజిషన్. ఇక్కడ మోషన్ చెప్తుంటాయి, ఇన్స్ట్రుమెంట్గా యూజ్ అవుతాయి, మేనర్ని తెలియపరుస్తాయి, సపోర్ట్ని చెప్తాయి, అలాగే అపోజిషన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం 3 రకాలుగా విభజించుకుంటే ప్రిపోజిషన్ ఆఫ్ టైం, టైంను చెప్పేటువంటి ప్రిపోజిషన్స్ మనం ఒకటి తీసుకుందాం. ఇక్కడ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే బిఫోర్ ఆఫ్ ఏ నౌన్ అబౌట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఎట్ నైట్, ఫర్ ఎగ్జాంపుల్ డే ఉందండి. డేలో మనకు 5 భాగాలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి, ఇలా 5 భాగాలు ఉంటాయి. ఉదయాన్ని మార్నింగ్ అంటాం, మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటాం, సాయంత్రాన్ని ఈవినింగ్ అంటాం, రాత్రిని నైట్ అంటాం, అర్ధరాత్రిని మిడ్ నైట్ అంటాం. ఇలాంటి భాగాలలో ఇక టైం చెప్పేటప్పుడు నైట్, మిడ్ నైట్, నైట్, మిడ్ నైట్, అలాగే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నము, రాత్రి, అర్ధరాత్రి, ఈ 3 పూటలు చెప్పినప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎట్ ఆఫ్టర్నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, అలాగే ఎట్ టీ టైం, ఏదైనా సమయం, ఎట్ దివాలి. ఇక్కడ దివాలి అనేది ఫెస్టివల్, ఎనీ ఫెస్టివల్, ఎట్ క్రిస్మస్ డే, ఎట్ దివాలి, ఇలాంటి సందర్భాల్లో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ఇన్ తీసుకుంటే ఇక్కడ టెల్స్ అబౌట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఇది కూడా మనకి మంతా, అలాగే వీకా, మూమెంటా, ఇయరా, ఏ ఇయర్ అని చెప్తుంది. ఇన్ ఏప్రిల్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి అని, ఇన్ ఏ మూమెంట్ అని, ఇన్ 1978, ఇన్ 2025 26, ఇలా ఇయర్ని మెన్షన్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్ చూసినట్లయితే బిఫోర్ డేస్ అండ్ డేట్స్. ఇక్కడ టైము, స్పెసిఫిక్గా టైం చెప్పినప్పుడు డేస్ అండ్ డేట్స్. మనం రోజులు చెప్పినప్పుడు, తారీఖులు చెప్పినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, అలా ఆన్ 26th జనవరి, ఆన్ ఆగస్ట్ 15th, ఇలా డేట్స్ ముందు ఆన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బిఫోర్ మీన్స్ ఎర్లైర్ దాన్, అంటే ముందుగా. షీ మస్ట్ రీచ్ బిఫోర్ 9 o'clock, ఆమె 9 గంటల కంటే ముందుగానే చేరుకున్నది అని అర్థం. అలాగే ఆఫ్టర్ మీన్స్ లేటర్ దాన్, అంటే తరువాత అని అర్థం వస్తుంది. షీ కేమ్ టు ద ఆఫీస్ ఆఫ్టర్ 9 o'clock, ఆమె 9 గంటల తర్వాత ఆఫీస్కు వచ్చినది అని ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అలాగే సిన్స్ అనేది ఏ పాయింట్ ఆఫ్ టైంను చెప్తున్నప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితమైన సమయం, పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయము. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2000, ఇక్కడ సిన్స్ 2000 అన్నాం, అంటే ఖచ్చితంగా పలానా సంవత్సరం నుండి నేను టీచింగ్ చేస్తున్నాను అని అర్థం. అలాగే ఫర్ మీన్స్, ఇక్కడ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కాల వ్యవధిని చెప్తుంది. ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కాల వ్యవధి, ఖచ్చితంగా లేకపోకుండా కాల వ్యవధి చెప్తుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 25 years,
నేను 25 సంవత్సరాల నుండి బోధిస్తున్నాను అని అర్థం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 అవర్. నేను నీ కొరకు గంట నుండి వెయిట్ చేస్తున్నాను. గంట అన్నది మనం ఖచ్చితంగా చెప్పట్లేదు. అది 1 గంట నుండా, 5 గంటల నుండా, 6 గంటల నుండా, లేదా 1 గంట నుండా, 2 గంటల నుండా, 3 గంటల నుండా అని చెప్పకుండా 1 గంట, గంట నుండి వెయిట్ చేస్తున్నాను. అంటే పీరియడ్ ఆఫ్ టైం. అలాగే నెక్స్ట్ త్రో ఆర్ త్రో అవుట్. ఇక్కడ త్రో అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్, అంటే మొదటి నుండి చివరి వరకు అని అర్థం వస్తుంది. మై బ్రదర్ ప్లే ఆల్ త్రో ద డే. మా బ్రదరు రోజు మొత్తం కూడా ప్లే చేస్తూనే ఉన్నాడు అని అర్థం వస్తుంది. అలాగే టిల్ అంటిల్. టిల్ మీన్స్ అప్ టు. టిల్ మీన్స్ అప్ టు వరకు అని అర్థము. స్టే హియర్ ఐ కమ్. స్టే హియర్ టిల్ ఐ కమ్. ఇక్కడ ఉండు, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండు అని ఇలా పాయింట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అని చెప్పేటువంటి ప్రిపోజిషన్లో ఇక్కడ వీటిని టైం తెలిపే విధంగా మనము ఉపయోగించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం డైరెక్షన్ ఉన్నాయి, ప్లేస్ ఉన్నవి. ఇలా సింపుల్గా మీకు ప్రతి ఒక్క ప్రిపోజిషన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో మీకు సింపుల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీంతో పాటు నా నెక్స్ట్ క్లాసెస్ కూడా మీరు ఫాలో చేస్తారని జాగ్రత్తగా దీన్ని మీకు అందరికీ సింపుల్గా యూజ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ రకంగా ఉంటుంది అని తెలియపరచండి. మీకు బాగా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.